హలో గైస్, బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వారం సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే సుందరం మాస్టర్ సినిమా పార్ట్లుగా కొన్ని సీన్స్ బాగున్నా కూడా ఎంటర్టైన్మెంట్ వేలో సినిమా చెప్పకుండా స్లో నరేషన్స్ తో చెప్పడంతో అంచనాలను అందుకోలేకపోయింది. సినిమా 2 రోజులు పూర్తయ్యే టైంకి ఓవర్సెస్ లో $42,000 ని కలెక్షన్ చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో 36 లక్షల గ్రాస్ ని అందుకుంది. ఓవరాల్ గా 2 రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 1.3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుంది. సినిమా వాల్యూమ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇంకా బయటికి రాలేదు. ఈ కలెక్షన్స్ సినిమాకి సరిపోదు. అలాగే ఊరు పేరు భైరవకోన సినిమా విషయానికి వస్తే 2వ వారంలో అడుగుపెట్టిన సినిమా కొత్త సినిమాల రిలీజ్ అవ్వటంతో ఈ సినిమా స్లో డౌన్ అయింది. కానీ ఉన్నంతలో పర్లేదు అనిపించేలా పర్ఫార్మెన్స్ చేస్తుంది. మొత్తం మీద 8వ రోజున 10 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ చేసింది. 9వ రోజు కూడా 10 లక్షల రేంజ్ లో వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా 14 లక్షల రేంజ్ లో షేర్ ని కలెక్షన్ చేసింది. దాంతో సినిమా 9 రోజులు పూర్తయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే నైజాంలో 3.03 కోట్లు, సీడెట్ లో 72 లక్షలు, టోటల్ ఏపీలో 3.18 కోట్లు, ఏపీ టు డీజీ టోటల్ గా 6.93 కోట్ల షేర్స్ ని 13.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇంకా కేఏ ఆర్ఓఎల్ ఓఎస్ లో 2.16 కోట్లు, టోటల్ వరల్డ్ వైడ్ గా 9.09 కోట్ల షేర్స్ ని 17.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసింది. ఓవరాల్ గా సినిమా వాల్యూమ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్లు. ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ అవ్వాలంటే 1.91 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటు సుందర మాస్టర్, ఇటు ఊరి పేరు భైరవకోన, ఈ 2 సినిమాల కలెక్షన్స్ భారీ ఎత్తులో కలెక్షన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే సినిమాకి హిట్ మార్క్ పడుతుంది. ఇక నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. లాస్ట్ ఇయర్ లో బ్యాక్ టు బ్యాక్ వరుస హిట్లతో 100 కోట్లకు పైగా కలెక్షన్ చేసి రికార్డు సృష్టించాడు నాని. రీసెంట్ గా సరిపోదా శనివారం సినిమా గ్లిప్స్ నాని బర్త్డే రోజున రిలీజ్ చేశారు. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. నాని మాస్ లుక్స్, పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్, గ్లిప్స్ పరంగా మంచి రెస్పాన్స్ వస్తుంది. 24 గంటల్లో మాత్రం యూట్యూబ్ లో వ్యూస్ పరంగా, లైక్స్ పరంగా ఫుల్ డిసప్పాయింట్ చేశాయి. 24 గంటలు పూర్తయ్యే టైంకి 2.01 మిలియన్స్ వ్యూస్, 79.6 వేల లైక్స్ మాత్రమే వచ్చాయి. లాస్ట్ ఇయర్ లో దసరా, హాయ్ నాన్న సినిమాలతో వరుసగా భారీ హిట్లు కొట్టిన నాని ఈ సినిమా గ్లిప్స్ కి ఇంత తక్కువ వ్యూస్, లైక్స్ రావటం అనేది నాకైతే ఫుల్ డిసప్పాయింట్ ఫ్రెండ్స్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరి ఇంకా సరిపోదా శనివారం సినిమా గ్లిప్స్ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఇలాంటి మరెన్నో మూవీ కలెక్షన్స్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.